ओम शांति। अमृत वेला पॉइंट। अमृत वेले से विशेष किस लहर में लहरा रहे हो? అమృత్ వేల్ నుండి విశేషంగా ఎలాంటి అలల్లో తేలాడుతున్నారు? బాప్దాదాకి స్నేహమే హీ లహరా రహే హైనా. బాప్దాదా స్నేహంలోనే మీరు అలరాడుతూ ఉన్నారు కదా. సర్వ ఆత్మోं के अंदर एक बाप के सिवाय और कुछ याद रहा? ఆత్మలందరిలో ఒక్క తండ్రి తప్ప మరి ఏదైనా స్మృతి ఉందా? సహజ్ యాద్ రహీ హైనా కి మెహనత్ కర్నీ పడి. సహజంగా స్మృతి ఉంటుంది కదా, లేకపోతే కష్టపడాల్సి ఉంటుందా? తో సహజ్ కైసే బనే, మరి సహజంగా ఎలా అవుతారు? స్నేహకే యుగ్, స్నేహకే కారణ్. तो क्या सिर्फ आज का दिन स्नेह का है? కేవలం ఈ రోజే స్నేహమా? సంగం యుగ్ హై హీ పరమాత్మ స్నేహ కా యుగ్ హై. ఈ సంగమ యుగం ఉన్నదే పరమాత్మతో స్నేహాన్ని అనుభవం చేసుకునే యుగం. तो युग के महत्व को जान स्नेह की अनुभूतियों के अनुभव करो. ఈ యుగ మహత్వాన్ని తెలుసుకుని స్నేహం యొక్క అనుభూతి చేసుకోండి. स्नेह का सागर स्नेह के हीरे मोतियों की तालियां भरकर दे रहे हैं. స్నేహ సాగరుడు స్నేహం యొక్క వజ్రాలు ముత్యాలు యొక్క తాళి నింపి ఇస్తున్నారు పళ్ళెంతో. తో అప్నే కో సదా భర్పూర్ కరో, అందుకోసం తమని ఎప్పుడు భర్పూర్గా చేసుకోండి. థోడేసే అనుభవమే ఖుష్ నై హో జాओ, కొంచెం దాంట్లో అనుభవంలో ఖుష్ అయిపోకండి. సంపన్న బనో. భవిష్య మే తో స్థూల్ హీరో మోతియోం సే సజేంగే. భవిష్యత్తులో స్థూలంగా అక్కడ వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడతారు. ఏ పరమాత్మ ప్యార్ కే హీరే మోతీ అన్మోల్ హై, తో ఇస్సే సదా సజే సజాయ్ రహో. కానీ పరమాత్మ ప్రేమ యొక్క వజ్ర వైడూర్యాలు ఇవి చాలా చాలా అమూల్యమైనవి కనుక వీటితోటి ఎప్పుడు అలంకరింపబడి ఉండండి అంటున్నారు. ఓం శాంతి. నేను ఆత్మ. పరమాత్మ ప్రియ సంతానాన్ని. అమృత్ వేల నుండి బాప్దాదా యొక్క స్నేహంలో ఆయన యొక్క స్నేహ సాగరంలో అలరాడుతూ ఉన్నాను. నాకు ఇప్పుడు ఒక్క బాబా యొక్క స్నేహం తప్ప మరేమీ రుచించట్లేదు. ఈ సంగమయుగం ఉన్నదే పరమాత్మ స్నేహ సాగరంలో లవలీనమయ్యే అనుభవం చేసుకునే సమయం. మరి ఏ యుగంలో కూడా
ఇలాంటి గొప్ప అవకాశం దొరకనే దొరకదు. భలే సత్యుగంలో కూడా దైవీ పరివార ప్రేమనే లభిస్తుంది. కానీ సంగమయుగంలో డైరెక్ట్ స్వయం పరమాత్మ స్నేహ సాగరుడై నన్ను ఆయన ఒడిలో తీసుకుని ఒక్కొక్క సంబంధం యొక్క ప్రేమ మరియు ప్రాప్తులు శక్తుల యొక్క ఖజానా నింపుతూ తాళి నింపి ఇస్తున్నారు సాగరుని సమానంగా. నేను సాగర సంతానాన్ని. స్వయంలో సర్వప్రాప్తులను సంతృప్తిగా అనుభూతి చేసుకుంటూ ఈ విశేష ఖజానా ఈ దివ్య గుణ అలంకారాలు నన్ను ఎంతగానో శృంగారింపచేస్తున్నాయి. ఈ సూక్ష్మ అలంకారాల రూపంలోనే నా యొక్క భవిష్య స్వరూపాన్ని కూడా చూపిస్తున్నారు. సత్యుగంలో దేవతా స్వరూపంలో స్థూల అలంకారాలతో శృంగారింపబడతాను. కానీ ఇక్కడ సూక్ష్మవతనంలో అవ్యక్త బాబ్దాదా ఫరిస్తా స్వరూపంలో
ఫరిస్తానైనా నాకు ప్రతిరోజు అలంకరిస్తున్నారు. భక్తులంతా మందిరంలో ఉదయాన్నే గంటలు మోగిస్తూ భగవంతునికి అలంకారం చేసి శృంగారింపచేసి దర్శన భాగ్యంగా భావిస్తారు. కానీ పరం పూజ్య పరమాత్మ బ్రహ్మ మా ద్వారా మమ్మల్ని పూజనీయులుగా తయారు చేస్తూ స్వయంగా గుణాల అలంకరణ చేస్తున్నారు. నేను ఎంత పరమ సౌభాగ్యశాలి ఆత్మని. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి.